Hello aspirants, welcome to our channel DISC, Civil Services in Detail, guiding aspirants to become officers. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అండి జూన్ 2025 కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఎంసీక్యూస్ ఫార్మాట్లో రివిజన్ చేస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ ప్లేస్ అ కీ రోల్. ఇట్ ఈస్ ద ఏరియా విచ్ మేక్స్ యూ టాప్ ఇన్ ద లిస్ట్. సో మీ కరెంట్ అఫైర్స్ పైన ఎంత స్ట్రాంగ్ కమాండ్ ఉంటే మీరు ఎగ్జామ్ని అంత బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతారు. సో కోర్స్ ఒక కరెంట్ ఈవెంట్లో ఉన్న ఇష్యూని ఎలా చదవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ ఆ పర్టికులర్ టాపిక్ ఎగ్జామ్లో ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో దట్ వీ కెన్ బి ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్ అండ్ కెన్ ఏబుల్ టు చూస్ ద రైట్ ఆప్షన్. ఇవన్నీ ఈ సిరీస్లో మనం డిస్కస్ చేస్తామండి. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ రివిజన్తో పాటు ఎంసీక్యూస్ రివిజన్తో పాటు రైట్ ఆప్షన్స్ చూస్ చేసే స్ట్రాటజీస్తో పాటు లిటిల్ బిట్ ఆఫ్ స్టాటిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దోస్ పర్టికులర్ టాపిక్స్ తెలుస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఒక పర్టికులర్ ఆర్టికల్ వచ్చినప్పుడు దాని మల్టీ డైమెన్షన్లో ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సర్దినియా ద్వీపం ఏ దేశానికి చెందినది? ఆప్షన్ ఏ స్పెయిన్, ఆప్షన్ బి ఇటలీ, ఆప్షన్ సి ఫ్రాన్స్, డి ఇంగ్లాండ్. ఈ క్వశ్చన్ నేను మీకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఐ హ్యావ్ యాడెడ్ మ్యాప్. ఇది ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది సర్దినియా. సో ఇక్కడ మెడిటేరియన్ సీ, అడ్రియాటిక్ సీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడ్ సీ, మెడిటేరియన్ సీ, ఆల్ దీస్ ఆర్ లైక్ ఆల్వేస్ హై ప్రాబబుల్ టాపిక్స్ అండి. సో మనం అట్లీస్ట్ ఎవ్రీ డే 10 to 15 minutes అట్లీస్ట్ 10 to 15 minutes చూడడం అలవాటు చేసుకోవాలి. బోత్ ఇండియా అండ్ వరల్డ్ అండి, బోత్ పొలిటికల్ అండ్ బోత్ ఫిజికల్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇమేజెస్ చూస్తూ ఉండడం వల్ల స్ట్రాంగ్గా ఒక పిక్టోరియల్ ఫామ్లో మీకు అట్లాస్ గుర్తుండిపోతుంది. ఇట్ నీడ్ నాట్ టు బి ప్రతిసారి నిమోనిక్స్ ఫామ్లో లేకపోతే బట్టి సిస్టంలో ప్రిపేర్ అవ్వడం కంటే డైలీ 10 to 15 minutes అట్లాస్ ముందు నిలబడి మీరు అలా చూసారు అంటే ఒకరోజు ఏషియా చూడండి, ఒకరోజు ఆఫ్రికా చూడండి, ఒకరోజు ఆస్ట్రేలియా చూడండి, ఒకరోజు ఫిజికల్ ఫీచర్స్ చూడండి, ఒకరోజు పొలిటికల్ బౌండరీస్ చూడండి. దీనివల్ల ఏంటంటే మీకు అర్థమవుతుంది ఓకే నార్త్లో ఏమున్నాయి, సౌత్లో ఏమున్నాయి, వెస్ట్లో ఏముంది, ఈస్ట్లో ఏముంది, రివర్స్ ఏమున్నాయి, సీస్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటున్నాయి, ఇవన్నీ మీకు అర్థమయ్యి గుర్తుండిపోతుంది. సో ఇలాగ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు చూస్ ద రైట్ ఆప్షన్. అండ్ ఎస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అట్లీస్ట్ 3 to 4 ఉంటాయి. సో ఆ పర్టికులర్ ఏరియా నుండి క్వశ్చన్ వస్తుంది అని మనం తెలిసినప్పుడు ప్రిపేర్డ్గా ఉండడంలో తప్పలేదు కదండి. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్. సో హియర్ ఐ యాడెడ్ దిస్ స్లైడ్ to give an idea how you have to do atlas based and map based geography related questions. I hope it's clear. So coming back, ఇక్కడ మీకు ఇది చూసిన తర్వాత అర్థమై ఉండాలి ఆన్సర్. ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పండి. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఈ మ్యాప్ చూడడం వల్ల మీకు ఈజీగా అయింది కదా, ఇక్కడ ఇటలీ చూపిస్తుంది కదా. సో ఎస్, సో ఆన్సర్ ఈస్ ఇటలీ. సెకండ్ క్వశ్చన్. చౌరీ చౌరా ఉదంతం వలన ఆగిపోయిన పోరాటం ఏంటి? అగైన్ హిస్టరీ ప్లేస్ అ వెరీ కీ రోల్ అండి. అండ్ హిస్టరీ పార్ట్లో యాన్షియంట్ మెడివల్ కంటే మోడర్న్ పార్ట్ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది ఎగ్జామ్స్లో చూసుకుంటే. అండ్ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, వాటి క్రొనాలజీ ఏంటి, వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, కాజెస్ ఏంటి, అండ్ వై వన్ ఇన్సిడెంట్ హ్యాపెన్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ఇన్సిడెంట్. అంటే ఒక ఇన్సిడెంట్ జరగడానికి ముందు, జరిగిన తర్వాత ఆ క్రొనాలజీ ఏదైతే ఉంటుందో అది మనకు అర్థమైతే చాలండి. మోడర్న్ హిస్టరీ సగం మనం చేసేసినట్టే. జనరల్గా ఏమనుకుంటామంటే ఇట్స్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఉంటుంది, టఫ్ పార్ట్ అనుకుంటాం. లేదండి, మోడర్న్ హిస్టరీ అంత ఈజియెస్ట్ పార్ట్ ఇంకా ఏది ఉండదేమో సిలబస్లో. ఇట్స్ వెరీ సింపుల్ క్రొనాలజీ ఆఫ్ ఆర్డర్, అంటే క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్, ఆ ఆర్డర్ ఏంటో మీకు అర్థమైతే చాలు. సో చౌరీ చౌరా ఈవెంట్ అనగానే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఎస్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ మోటో ఆఫ్ మహాత్మా గాంధీ గారు ఏంటి అని అంటే వీఆర్ విత్డ్రాయింగ్ కోఆపరేషన్ ఫ్రమ్ బ్రిటిష్. అంటే ఏదైతే బ్రిటిష్ గూడ్స్ని, ఇన్స్టిట్యూషన్స్ని, వాటి హెల్ప్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నామో, లేకపోతే మనల్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారో, ఆ కోఆపరేషన్ని మనం విత్డ్రా చేసి సత్యాగ్రహ అంటే నాన్ వైలెంట్ వేలో వీ షుడ్ కండక్ట్ దిస్
వాట్ ఇట్స్ కాల్డ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది మెయిన్ ఐడియాలజీ ఆఫ్ గాంధీజీ. బట్ చౌరీ చౌరా అనే స్మాల్ టౌన్ ఇన్ ఉత్తరప్రదేశ్లో ఏమవుతుందంటే దిస్ వైలెంట్ బర్స్ట్ బిట్వీన్ బ్రిటిష్ పీపుల్ అండ్ ఇండియన్ పీపుల్. సో దానివల్ల గాంధీజీ ఏమనుకుంటారంటే ఇట్స్ నీడ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ టు డూ దీస్ మూమెంట్ ఇన్ సత్యాగ్రహ వే. చాలా టైం పడుతుంది జనాలకి ఇంకా సత్యాగ్రహం ఎలా చేయాలి, ఆ ఫార్మ్ ఆఫ్ అహింస ఏంటి అన్నది అర్థం అవ్వడానికి అన్నది చెప్పి హీ విత్డ్రా చేసేసిన తర్వాత న్యూ ఫార్మ్ ఆఫ్ ఐడియాలజీ వస్తుందండి. ఈ ఇన్సిడెంట్ హిస్టరీలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ ఇండియన్ నేషనల్ మూమెంట్కి. దీని తర్వాతే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ దే కమ్ అప్ విత్ సేయింగ్ దట్ ఎస్ రాడికల్ ఐడియాలజీ అప్రోచ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ టు గెట్ ఫ్రీడమ్. సో సెల్ఫ్ రూల్ కంటే కంప్లీట్ ఫ్రీడమ్ అనేది కాన్సెప్ట్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. మీకు ఇది అర్థమైన తర్వాత డైరెక్ట్గా ఆన్సర్ అర్థమై ఉంటుంది. ఎస్, సహాయ నిరాకరణోద్యమం. థర్డ్ క్వశ్చన్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం ఎవరు ప్రారంభించారు? సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కానీ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ కానీ ఈ ఇయర్ హైలీ ఇంపార్టెంట్ అండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఏ ఎగ్జామ్కైనా ఒక ఇన్సిడెంట్, వెదర్ ఇట్స్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ, బ్యాంక్, ఎస్ఎస్సీ, సిజిఎల్, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ మైట్ బి, ఒక ఇన్సిడెంట్ 25 ఇయర్స్ అవుతుంది ఆర్ 30 ఇయర్స్ అవుతుంది ఆర్ 50 ఇయర్స్ అవుతుంది అన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ కంప్లీట్ చేసుకుంటున్నందుకు ఖచ్చితంగా ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, టెంపుల్ ఎంట్రీ మూమెంట్, దీస్ ఇయర్స్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను ఇది చెప్పాను క్లాసెస్ చెప్పినప్పుడు లాస్ట్ నవంబర్ నుండి, అంటే నవంబర్ 2024 నేను చెప్తూనే ఉన్నాను. మనం చూసుకుంటే కనుక ఈవెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగారు. అది మీరు పేపర్ చూసుంటే కనుక యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ డైరెక్ట్లీ. ఈవి రామస్వామి నాయకర్ ఈస్ ద వన్ హూ స్టార్టెడ్ దిస్ మూమెంట్. అండ్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ కూడా ఆయనే స్టార్ట్ చేశారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎరేడికేటింగ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అండి. సో ఒక క్వశ్చన్ చదివేటప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి అన్నది ఇక్కడ మీకు రివిజన్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది దాని మెయిన్ ఐడియాలజీ ఆఫ్ డూయింగ్ దీస్ రివిజన్స్. ఆర్టికల్ 31B ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడ్డాయి? దిస్ ఇస్ హైలీ ఇంపార్టెంట్ అండి. అండ్ 1951లో జరిగిన ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అండి, వేర్ 13 కేసెస్ వర్ యాడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్. ఇది హైలీ ఇంపార్టెంట్ అండి, ఆర్టికల్ 31B, బికాజ్ ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తూ వచ్చే ఏ క్వశ్చన్స్ని కూడా యూ షుడ్ నాట్, అంటే సుప్రీంకోర్టు శంకరి ప్రసాద్ కేసులో క్లియర్ కట్గా చెప్పింది. It was enacted in action against this Sankari Prasad case that if something is violating fundamental rights and especially regarding to land reforms and all, laws enacted by the parliament could be challenged if they violated the fundamental rights guaranteed by the question. This is the main motto of this article అండి. నేను ఇక్కడ ఆర్టికల్ డైరెక్ట్గా ఇది ఫస్ట్ ఆర్టికల్ ద్వారా వచ్చింది 31B అని చెప్పొచ్చు, బట్ మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. 1951లో ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్గా వచ్చింది అండ్ 13 laws were added in the 9th schedule. This is the main important fact, as well as Supreme Court action against, in the case of శంకరి ప్రసాద్ కేసులో 1951లో ఏదైతే లాస్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్ని ఛాలెంజ్ చేయొచ్చు ఇఫ్ దే ఆర్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ అని అన్నారో అప్పుడు వచ్చిందండి ఇది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ఫీచర్ ఈజ్ 9th షెడ్యూల్ ఈజ్ ఏ స్పెషల్ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ అలోస్ లెజిస్లేచర్ టు ఎగ్జంప్ట్ సర్టెన్ లాస్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ అండి. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఆర్టికల్ 31B అన్నది is giving protection to acts and regulations included in the 9th schedule, and especially it deals with the few land reforms related points. That's it. 2023లో అడవుల విస్తీర్ణ పెరుగుదలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఇండియన్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దీని మీద ఎక్స్క్లూజివ్ క్లాస్ ఒకటి మనం చేసి మన ఛానల్లో పెట్టామండి. అందులో మీరు ఒకసారి చూస్తే కనుక టాప్ 5 స్టేట్స్ విత్ హైయెస్ట్
ఫారెస్ట్ కవర్ అండ్ అంటే బోత్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అండ్ డెన్సిటీ వైజ్ కూడా టాప్ 5 హైయెస్ట్ లోయెస్ట్ అండ్ వాట్ ఆర్ ద స్టేట్స్ విచ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ జోగ్రఫికల్ ఏరియా, ఇవి ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కూడా ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేసి మన ఛానల్లో నేను యూట్యూబ్లో పెట్టానండి. ఒకసారి అది చూడండి. బికాస్ ఈ ఇయర్ వచ్చింది రిపోర్ట్ కాబట్టి హ్యావింగ్ హై ఛాన్సెస్ అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్, కమింగ్ బ్యాక్, ఫస్ట్ ప్లేస్ పే చేస్తుంది. మీరు ఒకసారి రిపోర్ట్ చూసుకుంటే కనుక మీకు ఈజీగా గుర్తుంటాయి. అండ్ ఈవెన్ కొంచెం కామన్ సెన్స్ ఆలోచించినా కూడా ఇక్కడ ఉన్న స్టేట్స్ అన్నిట్లో కూడా మిజోరాం విల్ బి ద ఫస్ట్ బికాస్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనే ఎక్కువ ఉంటాయి కదా, మనకు తెలిసిన విషయమే. సో కంపారిటివ్లీ ఇక్కడ ఉన్న స్టేట్స్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్ మిజోరాం కాబట్టి అలా గెస్ వర్క్ చేసి కూడా మీరు రైట్ ఆప్షన్ చూస్ చేయొచ్చు. అంటే ప్రతిసారి దట్ మే నాట్ వర్క్, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆటోమేటెడ్ అండ్ ఇంటెలిజెంట్ మెషిన్ ఎయిడెడ్ నిర్మాణం దేనికి సంబంధించింది? ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి. రోడ్స్ కన్స్ట్రక్షన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్, ఆర్గనైజేషన్ బేస్డ్ ఆర్ హెడ్ క్వార్టర్స్ బేస్డ్ కైండ్ ఆఫ్ ఏదైతే ఉంటాయో ఇలా ఇవి డైరెక్ట్గా ఫ్యాక్ట్ బేస్డ్ అండి. యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఏ రైట్ ఆప్షన్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఇది చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది అండ్ మనకి చాలా బాగా తెలుసు. Dehradun అండి. జస్ట్ నో ఐ మెన్షన్ నో హెడ్ క్వార్టర్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ డెఫినెట్లీ మెమరైజ్ అండ్ రిమెంబర్. ధవాడోలి వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? అండ్ అగైన్ దిస్ ఈస్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అండి. దట్ ఈస్ బికాస్ దిస్ క్వశ్చన్ వాజ్ ఫ్రేమ్డ్. ఆన్సర్ ఈస్ రాజస్థాన్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, బయోస్పియర్ రిజర్వ్స్ కానీ, రామ్సర్ సైట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ 100% కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. బీ వెరీ థరో విత్ దట్. ఈ ఆల్ డేటా ఏదైతే ఉందో వీటికి రిలేటెడ్గా మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి అండ్ మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్గా కూడా మనం ప్రొవైడ్ చేసి ఉన్నాము. జస్ట్ గో దేర్ అండ్ డౌన్లోడ్ అండ్ డూ రివిజన్స్ అండి. ఎస్, సారీ, ఇట్స్ లిటిల్ బిట్ టఫ్ టు ప్రొనౌన్స్. రత్వగ్నచు నది ఎక్కడ ఉంది? Actually there's a lake in Tawang. Tawang is also there in Arunachal Pradesh, but this is one in Sikkim. It is in news because of this Brahmaputra, Tawang river, Sikkim rivers, all these are news and these are high probable always. Please go through once. Rivers, lakes, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అట్లాస్ చూస్తున్నప్పుడు రివర్స్, లేక్స్, ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఎస్, చీనా పైన రీసెంట్గా హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి అది కూడా హై ప్రాబబుల్ టాపిక్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ మాసం ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? దీంట్లో మినిస్ట్రీతో పాటు వాట్ ఆర్ ద బాడీస్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. స్కీమ్స్, ఇనిషియేటివ్స్ ఎప్పుడు మనం చదివినా కూడా మినిస్ట్రీస్తో పాటు హూ ఆర్ ద బెనిఫిషియరీస్ ఇది ఒకసారి చూసుకోవాలి. అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ వాట్ ఈస్ ద మెయిన్ డేట్ ఆర్ డెడ్ లైన్, అంటే డేట్ ఆర్ డ్యూరేషన్ ఏంటి ఆఫ్ దట్ పర్టికులర్ స్కీమ్, ఇది కూడా చూసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ చదివిన తర్వాత ఈజ్ దేర్ ఆర్ ఎనీ సిగ్నిఫికెన్స్ ఆర్ రీసెంట్ అచీవ్మెంట్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ స్కీమ్ కూడా చూసుకోవాలి. ఈ క్వశ్చన్కి సంబంధించి నేను ఒక స్లైడ్ యాడ్ చేశాను. సి, రీసెంట్లీ క్యాబినెట్ అప్రూవ్డ్ దిస్ 2000 crore over 2 years అండ్ ఇస్ ఎస్పెషల్లీ వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్ భారత్ గురించి అండి. ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ క్లైమేట్ రెసిలియంట్. And main motto or benefits, it's like it's a multifaceted, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, transformative initiative to tremendously boost India's weather, as I already mentioned, climate, science and research related services అండి. It will be getting into action and the most important feature ఈ స్లైడ్ యాడ్ చేయడానికి అండి, సారీ, the main important feature ఇక్కడ నేను చెప్పాను కదా, this mission will be implemented by 3 institutes of Ministry of Earth Sciences అండి. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు, అదర్ దాన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ అదర్ దాన్ మినిస్ట్రీ, వాట్ ఆర్ ద బాడీస్ ఆర్ వాట్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇంప్లిమెంటింగ్ దిస్ అన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఏ బేసిక్ ఐడియా. నేను ఇది చెప్పిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా ఆన్సర్ అర్థమై ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇస్ ద ఆన్సర్. సో
We will be choosing 10 questions and we will be discussing, and these are the authenticated, coming from the authenticated sources of Government of India. And yes, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఆర్ ఇఫ్ యూ నీడ్ ఎనీ సపోర్ట్ ఆర్ మోరల్ సపోర్ట్ ఆర్ మెంటర్షిప్ ఆర్ గైడెన్స్ ఆర్ డౌట్స్ ఆర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసెస్ ఆర్ స్ట్రాటజీస్, మన యూట్యూబ్ ఛానల్లో we are uploading all the topics and high probable topics, all relevant kind of materials and everything. ఒకసారి చూడండి. అంతకు మించి ఇంటరాక్టింగ్గా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ, ఆన్సర్స్ చేస్తూ, క్విజెస్ పెడుతూ కూడా చాలా రెలవెంట్ పీడిఎఫ్స్ని టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. అక్కడ కూడా చూడండి. ఇఫ్ యూ నీడ్ ఫర్దర్ మోర్ సపోర్ట్ సిస్టమ్, యూ కెన్ జస్ట్ డ్రాప్ ఎ మెసేజ్ ఆర్ కమెంట్. వీ విల్ డెఫినెట్లీ లైక్ టు హెల్ప్ యూ. మీరు చేస్తున్న సిన్సియర్ ప్రిపరేషన్కి, మీరు పెడుతున్న సిన్సియర్ ఎఫర్ట్స్కి విల్ డెఫినెట్లీ విల్ బి దేర్ టు సపోర్ట్ యూ ఎనీ టైమ్. బాగా చదువుకోండి, సిన్సియర్గా ప్రాక్టీస్ చేయండి. వద్దనుకున్న మంచి రిజల్ట్ వస్తుంది ఇఫ్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ జెన్యూన్. హ్యావ్ ఏ ఫెంటాస్టిక్ డే. థ్యాంక్ యూ సో మచ్.